అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో గ్యాస్ స్టవ్ ఈ విధంగా సిమ్‌లో పెడితే ఆరిపోతుందండి చూడండి. స్టవ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇది మనకి అప్పుడప్పుడు ఈ ఇబ్బందనేది మనకి వస్తూనే ఉంటుంది కదా! దీనికోసమే సింపుల్‌గా మనమే రిపేర్ చేసుకోవచ్చండి. రిపేర్ చేసే వాళ్ళ కోసం ఎదురు చూసే పని లేకుండా సింపుల్‌గా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ సంబంధించి ఎలాంటి చిన్న రిపేర్ చేయాలన్నా ఫస్ట్ ఈ విధంగా సిలిండర్ దగ్గర గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. వీలైతే ఈ విధంగా రెగ్యులేటర్ తీసేయాలి. నేనైతే తీసేసాను. ఇప్పుడు చూడండి మనకు కావాల్సినవి ఒక వేస్ట్ క్లాత్ అండి. మెత్తని ఒక క్లాతు, అలాగే స్క్రూ డ్రైవర్ అండి. నేను చిన్నది, పెద్దది 2 తీసుకున్నాను. ఏది పనికొస్తుందో తెలియక. తర్వాత ఒక సూది కానీ, పిన్నీస్ గాని తీసుకోండి. నేను ఒక సూది తీసుకున్నానండి. బాగా సన్నగా ఉండే సూదిని తీసుకోండి. అంతేనండి. మనకి రిపేర్‌కి కావాల్సిన వస్తువులైతే ఇవేననమాట. ఇప్పుడింకా స్టవ్ పైన ఉండే వస్తువులన్నీ తీసేస్తున్నాను. స్టాండ్స్, ప్లేట్స్ అలాగే బర్నర్స్ కూడా తీసేసానండి. ఇప్పుడింకా స్టవ్‌ని ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత చూడండి ఇదొచ్చేసి మనం రిపేర్ చేస్తున్న పొయ్యి అనమాట. అంటే ఇటువైపు చిన్న పొయ్యే మనం సిమ్‌లో పెడితే ఆరిపోతుంది. దాన్ని రిపేర్ చేసుకోవడానికి మనకు వీలుగా ఉండేలాగా నేనైతే ఈ విధంగా తిప్పుతున్నానండి. స్టవ్ మొత్తాన్ని కంప్లీట్‌గా ఈ విధంగా తిప్పాను. ఇప్పుడు మనకి ఓపెన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లోపలికి కొద్దిగా ప్రెస్ చేసి పట్టుకుని ఇలా కొద్దిగా తిప్పామంటే మనకు ఒక సన్నటి స్క్రూ కనిపిస్తుంది కదండీ! దీన్ని స్క్రూ డ్రైవర్ సహాయంతో తీస్తున్నానండి. కొంచెం ఒకవేళ రస్ట్ అది పట్టి టైట్‌గా అనిపిస్తే 2 చుక్కల కొబ్బరి నూనె వేసి తీయండి. అప్పుడు ఈజీగా వస్తుంది. నాకైతే అవసరం లేదండి. నాకు ఈజీగానే ఇలా వచ్చేసింది. అది తీయగానే ఇదైతే ఊడిపోయిందండి. అంటే మనకి ఇది లోపల టైట్‌గా ఉండటానికి కారణం ఆ స్క్రూయే అనమాట. అది తీయగానే ఇవన్నీ ఊడి వచ్చేసాయి. అలాగే లోపల ఒక స్ప్రింగ్ కూడా ఉంటుందండి. దాన్ని కూడా తీయాలి. తర్వాత దీన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నానండి. దీనికి ఒక సన్నటి పైప్‌లాగా ఉంది కదా! అదంతా మనం క్లీన్ చేసుకోవాలి కాబట్టి దీనికున్న స్క్రూని కూడా తీసేసి ఈ విధంగా ఓపెన్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని నీట్‌గా ఈ విధంగా తుడుచుకోవాలి. క్లాత్ తుడిచేంత వరకు తుడిచేసి ఎక్కడైనా సన్నటి హోల్స్ లాంటివి ఉంటే కనుక పిన్నీస్‌తో కానీ, ఇలా సూదితో కానీ ఈ హోల్స్ అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. లోపల ఏమైనా సన్నటి నలకలు కానీ, డస్ట్ కానీ ఏమైనా అడ్డుపడి ఉంటుందేమోనని మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాము. తర్వాత స్క్రూ డ్రైవర్‌కి క్లాత్‌ని తొడిగేసి ఈ విధంగా లోపల వైపు అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి చిన్న వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలండి. మనకిక్కడ రిపేర్ అంటే ఇదంతా తుడిచి క్లీన్ చేయడమేనండి. మొత్తం ఓపెన్ చేసి నీట్‌గా అన్నీ తుడుచుకోవాలనమాట. ఇది చాలా చిన్న పనండి. కాకపోతే మనకు తెలియక రిపేర్ వాళ్ళకి 2,100, 3,100 ఇచ్చి చేయించుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇందాక మనం తీసాం కదా! మళ్ళీ వాటిని యథావిధిగా నార్మల్‌గా మళ్ళీ బిగించేస్తున్నాను. స్క్రూలన్నీ మళ్ళీ పెట్టేస్తున్నానండి. అలాగే ఫస్ట్ మనం ఓపెన్ చేసిన స్క్రూ ఉంది కదండీ! దాన్ని కూడా ఈ విధంగా నీట్‌గా తుడిచి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడింకా చూడండి చివరిగా ఇక్కడ మనకి ఇంకొకటి పెద్దది ఒక చిన్న గొట్టం లాంటిది ఉంటుందండి. పైప్ లాంటిది ఉంటుందనమాట. దాన్ని కూడా బయటికి తీసేసి దీన్ని కూడా మనం చక్కగా మొత్తం తుడవాలి. చూడండి ఈ విధంగా తుడిచేసి దీనికి కూడా మనకి సన్నటి హోల్స్ అనేవి ఉంటాయండి. ఆ హోల్స్‌ని కూడా మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అలాగే లోపల వైపున ఈ విధంగా క్లాత్‌ని పోనిచ్చి నీట్‌గా తుడవాలి. తర్వాత ఈ సన్నటి హోల్స్ అన్నీ సూదితో నేను ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి. లోపల ఏమైనా మనకి నలకల్లాంటి అడ్డుపడటం వల్లనే మనకి గ్యాస్ అనేది ఇదవ్వక సిమ్‌లో పెడితే ఆరిపోతుందండి. అందుకే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఆ హోల్ చాలా సన్నగా ఉందండి. సన్నటి సూది కూడా లోపలికి వెళ్ళట్లేదని నా దగ్గర ఇలా కరెంట్ తీగ ఒకటి ఉందండి. దాని లోపల నుంచి కాపర్ వైర్ ఉంటుంది కదా! అదైతే చాలా సన్నగా ఉంది. దాంతోటైతే ఈ విధంగా క్లీన్ చేస్తున్నానండి. ఇదైతే ఈజీగా వచ్చింది. చక్కగా హోల్ అయితే ఓపెన్ అయింది. లోపల ఏదో సన్నటి నలకలు లాంటివి అడ్డు ఉన్నాయండి. ఇలా అన్నీ తుడిచి రెడీగా పెట్టుకొని ఇప్పుడు యాజ్ టీజ్‌గా మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి బిగించేసుకోవడమేనండి. ఫస్ట్ ఆ పెద్ద గొట్టం లాంటిది ఉంటుంది కదండీ! దాన్ని పెట్టేసి దాని లోపల స్ప్రింగ్‌ని పెట్టాలి. స్ప్రింగ్‌ని పెట్టేసి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టి కొంచెం ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి లోపల నుండి ఆ హోల్ కనిపిస్తుంది. ఆ హోల్‌లో ఈ విధంగా స్క్రూని పెట్టేసి చక్కగా మళ్ళీ స్క్రూ డ్రైవర్‌తో బిగించేయడమే. అంతేనండి. రిపేర్ పూర్తయిపోయింది. చక్కగా ఇప్పుడు చూడండి సిమ్‌లో పెడితే చక్కగా వెలుగుతుంది కదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో కదండీ! ఈ ఐడియా మీకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.